ధనుష్కోటి దేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశమే కాదు, అత్యంత అందమైన ప్రదేశం కూడా. దేశానికి చివర ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళడానికి జనాలు చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. కానీ మీకు తెలుసా, ఈ ధనుష్కోటి వెనక ఒక చారిత్రక ప్రమాదం కూడా ఉంది. ఏకంగా 130 మంది ఆ ప్రమాదంలో చనిపోయారు. అసలు దేశం చివరన ధనుష్కోటి ఎలా ఏర్పడింది, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుష్కోటి దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు ఈ గ్రామంలోనే ఉంది. ధనుష్కోటికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు జాలర్లు సముద్రం ఆటుపోట్లు చూసుకుని బస్సుల్లో జీపుల్లో చేరుకునేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాన హిమాలయాలతో మొదలుకొని దక్షిణ సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 2 సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే ఇండియాలోనే చిట్ట చివరి గ్రామం అయిన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది. 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది? 60 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో ఏకంగా రైలు మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన మానవ తప్పిదం వల్ల జరగలేదు, ప్రకృతి విపత్తు కారణంగా సంభవించింది. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్కు దక్షిణాన తుఫాను ఏర్పడే అవకాశం ఉందని 1964 డిసెంబర్ 15 వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే రోజు నుంచి బలమైన గాలులు వీచడం, వర్షాలు పడడం మొదలయ్యాయి. తర్వాత ఈ తుఫాన్ దక్షిణ భారతం వైపు కదిలింది. సరిగ్గా 7వ రోజు అంటే డిసెంబర్ 22న తుఫాను గంటకు 110 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక నుంచి భారత్ను సమీపించింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తమిళనాడులోని పంబన్ ద్వీపాన్ని తుఫాన్ తాకింది. రాత్రే తుఫాను మరింత తీవ్రంగా మారింది. కానీ ఈ తుఫాన్ తాకిడికి ముందే పంబన్ ద్వీపంలోని ధనుష్కోటి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. సురక్షితం కాదన్న పంబన్ బ్రిడ్జి ఆపరేటర్ బన్ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే 2 కిలోమీటర్ల పొడవైన పంబన్ వంతెనను సముద్ర ప్రేమికులు ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు. ఈ వంతెన పంబన్ ద్వీపాన్ని తమిళనాడులోని మండపం రైల్వే స్టేషన్ తో కలుపుతుంది. ధనుష్కోటి నుంచి మండపం రైల్వే స్టేషన్ కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు పైలట్ రాత్రి 8:30 గంటలకు మండపం కంట్రోల్ రూమ్ కు సందేశాన్ని పంపారు. ఏంటంటే ధనుష్కోటి రామేశ్వరం రోడ్ సెక్షన్ లో విపరీతమైన దుమ్ము మేఘం కమ్ముకుంది. పట్టాలపై కూడా దుమ్ము దట్టంగా పెరిగిపోయింది. రైలు కదలడం కష్టంగా ఉంది అంటూ ఆయన మండపం కంట్రోల్ రూమ్ కు నివేదిక అందించారు. పైలట్ సందేశం అందిన వెంటనే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ కొంతమంది సైలర్లతో కలిసి ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు వెళ్లారు. ఎందుకంటే పంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైలు రాత్రిపూట ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. పంబన్ బ్రిడ్జ్ ఆపరేటర్ రాత్రి 9 గంటల సమయంలో కంట్రోల్ రూమ్ కు మరో సందేశాన్ని పంపారు. గంటకి 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ సమయంలో ప్యాసింజర్ రైలు ప్రయాణించడం సురక్షితం కాదని ఆయన సందేశంలో చెప్పారు. దీని తర్వాత అక్కడ గాలులు వేగంగా పెరగడంతో పాటు జోరున వర్షం మొదలైంది. అంతలోగా రాత్రి 11:10 గంటలకు 6 బోగీలున్న ప్యాసింజర్ రైలు దాదాపు 130 మంది ప్రయాణికులతో పంబన్ రైల్వే స్టేషన్ నుంచి ధనుష్కోటికి బయలుదేరింది. అందులో 18 మంది రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. ఆ రైలు షెడ్యూల్ సమయానికే రామేశ్వరం రోడ్ స్టేషన్ కు చేరుకుంది. కానీ సిగ్నల్ ఆలస్యం కావడంతో 15 నిమిషాలు లేట్ గా బయలుదేరింది. తదుపరి స్టేషన్ ధనుష్కోటి. ఆ రైలు ధనుష్కోటి రైల్వే స్టేషన్ కు రాత్రి 12:30 గంటలకు చేరుకోవాల్సి ఉంటుంది. ధనుష్కోటి స్టేషన్ సమయంలోనే క్యాబిన్ లో ఉన్న రైల్వే సిబ్బంది ఆ రైలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ రైలు ఎప్పటికీ ధనుష్కోటికి చేరుకోలేదు. వర్షం కారణంగా ఎదగడానికి ఎవరూ వెళ్లలేదు. రాత్రి 12:30 గంటల సమయంలో బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా కంట్రోల్ రూమ్ కు, రైల్ సిగ్నల్ క్యాబిన్ కు కమ్యూనికేషన్ తెగిపోయింది. అప్పుడు పరిస్థితి అధ్వానంగా మారింది. ధనుష్కోటి రైల్వే స్టేషన్ నీట మునిగింది. పైగా షెడ్యూల్ సమయానికి రావాల్సిన రైలు ఇంకా స్టేషన్ కి రాకపోవడంతో ప్రతికూల వాతావరణ కారణంగా ఆ రైలు తిరిగి రామేశ్వరం రోడ్ స్టేషన్ కు వెళ్లి ఉంటుందని ధనుష్కోటి రైల్వే సిబ్బంది భావించారు. రామేశ్వరం రోడ్ రైల్వే స్టేషన్ సిబ్బంది ఏమో రైలు సురక్షితంగా ధనుష్కోటి చేరి ఉంటుందనుకున్నారు. బలమైన ఈదురుగాల్లో మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఈ 2 రైల్వే స్టేషన్లకు చెందిన సిబ్బంది రైలు జాడ కనుక్కోవడానికి బయటకు వెళ్ళలేకపోయారు. అలాగే తెల్లవారైపోయింది. డిసెంబర్ 23న తుఫాను కాస్త శాంతించింది. కానీ ధనుష్కోటి దాదాపుగా స్తంభించిపోయింది.
రైలు జాడపై ఉదయాన రామేశ్వరం ధనుష్కోటి స్టేషన్ కు చెందిన రైల్వే అధికారులు సంప్రదింపులు జరిపారు. రైలు ప్రయాణించిన దారి మొత్తం వెతికారు, కానీ ఎక్కడా రైలు కనిపించలేదు. ఆ దారి అంతటా సముద్రం ఉండడంతో ఆ కాలంలో సముద్రంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యం కావడంతో రైలును కనిపెట్టడం పెద్ద సవాల్గా మారింది. ఒక రోజు మొత్తం గడిచిపోయింది, కానీ ఎక్కడా రైలు జాడ తెలియలేదు. అందులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. 24 గంటల తర్వాత సముద్రంలో ఏదో కనిపించింది. డిసెంబర్ 24వ తేదీకి తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గింది, కానీ చుట్టూరు ఎక్కడ చూసినా తుఫాన్ సృష్టించిన విధ్వంసక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వందల మంది చనిపోయారు, కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ నగరం అంతా తుఫాను విలయానికి బలైంది. ఇంతలో రైల్వే ఉద్యోగి ఒకరు బీచ్ లో ఏదో అనుమానాస్పద వస్తువును చూశారు. తుఫాను కారణంగా ఎన్నో వస్తువులు నేలపై నుంచి ఎగురుతూనే వెళ్లి సముద్రంలో కలిశాయి. కానీ ఆ అనుమానాస్పద వస్తువును చూసి వెంటనే ఆయనకు అదేంటో పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే తను చూసిన విషయాన్నంతా ఆయన ఉన్నత అధికారులకు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అది కనిపించకుండా పోయిన రైలు భాగం అని తేలింది. అప్పటికే 24 గంటలు గడిచిపోయి ఉండడంతో ఆ రైల్లో ప్రయాణించిన 130 మంది ప్రయాణికుల్లో ఒక్కరైనా ప్రాణాలతో ఉండి ఉంటారని నమ్మలేని పరిస్థితి. శిథిలాలను గుర్తించిన తర్వాత తుఫాను కారణంగా రైలు మొత్తం సముద్రంలో బోల్తా కొట్టిందని, అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని భావించారు. ఆ రాత్రి రైలు బయలుదేరే ముందు పంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను లెక్కించే పనిని పంబన్ రైల్వే స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కు అప్పగించారు. మామూలుగా అయితే రైల్లో ప్రయాణించే వారి సంఖ్యను మేము లెక్కించాం, కానీ ఆ రోజు ఆ పని చేయమని మాకు చెప్పారు అని దర్యాప్తు కమిటీకి స్టేషన్ మాస్టర్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని కేంద్ర రవాణా విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. ఆ రోజు ప్రయాణికుల సంఖ్యను ఎందుకు లెక్క పెట్టమన్నారంటే, ఒకవేళ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే రైలు రద్దు చేయాలని అనుకున్నారు అని స్టేషన్ మాస్టర్ చెప్పారు. కానీ రైలు నడపడానికి తగిన సంఖ్యలో ప్రయాణికులు ఆ రైల్లోని 6 బోగీల్లోనే ఎక్కారు. ఈ విషాద ఘటనలో మరణించిన వారి సంఖ్య ఖచ్చితంగా ఎవరికీ తెలియదని దర్యాప్తు కమిటీ నివేదిక చెప్పింది. రైల్లో ప్రయాణిస్తున్న 110 మంది ప్రయాణికులు మరియు 18 మంది రైల్వే సిబ్బంది మరణించినట్టు నివేదికలో రాశారు. సముద్రపు అలల్లో రైలు కొట్టుకుపోయిందని ఈ ప్రమాద ఘటన గురించి నివేదించారు. ఈ ప్రమాదానికి ఎవరిని బాధ్యులుగా తేల్చకుండా దీన్ని ప్రకృతి విపత్తుగా చెప్పారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది ప్రజలు పమ్మన్ ద్వీపాన్ని వదిలి వేరే ప్రాంతంలోని తమ ఇళ్లకు వెళ్తుండగా, మరి కొంతమంది పమ్మన్లోని తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. అది 1964వ సంవత్సరం. ఆ సమయంలో పమ్మన్ ద్వీపం నుంచి తీర ప్రాంత నగరాలకు చేరుకోవడానికి రైలు తప్ప మరో రవాణా మార్గం లేదు. తుఫాన్ సూచన నేపథ్యంలో చాలా మంది ప్రజలు పగటిపూట రైల్లో సముద్రాన్ని దాటారు. కానీ డిసెంబర్ 22వ తేదీ రాత్రి చివరి రైలును ఎక్కిన వారికి కాసేపట్లో తమకు ఏం జరుగుతుందనే దానిపై ఎలాంటి అవగాహన లేదు. ఈ ప్రమాదం గురించి చాలా మందికి అయితే తెలియదు. ఈ ప్రమాదం గురించి ఈ వీడియోలో మీరు వింటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు, లేదా మదురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోటి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం తుఫాన్ సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో 2 సముద్రాలు ఉంటాయి. అవి 2 ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశ్శబ్దంగా ఉంటే హిందూ మహాసముద్రం అలలతో ఎగిసిపడుతూ కనిపిస్తుంది. ఈ 2 సముద్రాల్లో ఎక్కడా తుఫాను ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది. ఈ ప్రాంతానికి 18 మైళ్ళ దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పమ్మన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతరాజ్యం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిలాల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చిట్ట చివరి గ్రామాన్ని సందర్శించండి.